కన్వెన్షన్ కూలగొట్టిండు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా. సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి. ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేటి ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేక్ కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళేదో మామూలు పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు, విశాఖ కంపెనీ ఓనరు, 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు. అంటే పేద దళిత గిరిజనులకు ఒక నీతి, నీ పార్టీ నాయకులకు, నీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ఓనర్లకు, ఇండస్ట్రియలిస్టులకు ఇంకొక నీతి. ఇదేనా హైడ్రా పేరిట నువ్వు చేస్తున్నటువంటి డ్రామా? కాబట్టి నేను రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 2-3 విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీల మీద చర్చ జరగకుండా, దాని గురించి ప్రజలు ఆలోచించకుండా, ఎవరు మాట్లాడకుండా, 6 గ్యారంటీల గురించి చర్చ జరగకుండా ఒక డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది. రెండోది, వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకమో, వీళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో, వీళ్ళు ఎవరైతే డబ్బులు అడిగితే ఇయ్యలేరో, రాజకీయంగా వీళ్ళకి ఎవరైతే కొంత ఇబ్బందికరంగా తయారైనరో, ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళై కూలగొట్టాలి, పేదలై కూలగొట్టాలి అనేటటువంటి దానికోసం తెచ్చినటువంటిది హైడ్రా. ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తరించి ఇంత పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో వెస్ట్ హైదరాబాద్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఎదుగుతుంది. సడన్గా ఈయన ఫార్మా సిటీ దాన్ని రద్దు, మొత్తం దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పారేస్తానంటాడు. దాని వెనుకున్న మతలబ్ ఏంది?